సమర్పిస్తున్న వారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, JSR గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. మరికొద్ది రోజుల్లో శుభప్రదమైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో మంచి సంకల్పంతో తలపెట్టిన ప్రతి పని విజయవంతమై సకల సౌభాగ్యాలు, మంచి ఫలితాలు లభిస్తాయి. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు ఇస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రియాలిటీ రంగానికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త నిర్ణయాలు తీసుకుంది. మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, అందుబాటు ధరలో గృహాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విధాన నిర్ణయాలు ప్రకటించినటువంటి మార్పులు మార్కెట్లో ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నగరాల్లో మౌలిక వసతుల కల్పన మెరుగుపరిచేందుకు పెద్దపీట వేయడం కూడా నిర్మాణ రంగానికి ఎంతో కలిసొచ్చిందనే చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ 3 crores హౌసింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అర్బన్ అండ్ రూరల్ ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. తర్వాత స్కిల్లింగ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీద అబౌట్ 1.48 lakhs crores అలొకేషన్ పెట్టారు. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. అండ్ 1 crore యూత్ కు ఇంటర్న్షిప్ ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళకు కొంత సపోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తామన్నారు. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. ఒక 100 cities లో ప్లగ్ అండ్ ప్లే లాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొస్తామన్నారు. సో ఇది కూడా స్టార్ట్అప్ కంపెనీస్ అందరికి కూడా ఇది ప్లగ్ అండ్ ప్లే అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. తర్వాత ఈ ఒక 100 cities లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ దే విల్ ఫండ్ ది సిటీస్. అంటే ఈ సిటీస్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో అమరావతి గురించి ఒక 15,000 crores మొబిలైజ్ చేస్తామన్నారు. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. దాని వల్ల కూడా మన ఇంకో తెలుగు రాష్ట్రంలో గ్లోబల్లీనే ఒక మోడర్న్ క్యాపిటల్, ఒక స్మార్ట్ క్యాపిటల్ సిటీ అమరావతిలో రావడానికి ఆస్కారం ఉంది. డెఫినెట్ గా ఇది కొంత రియల్ ఎస్టేట్ అనేది ఒక పర్సెప్షన్ తో నడుస్తుంది. సో ఈ ఊపుతో కూడా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన డిస్ట్రిక్ట్ లో కూడా డెఫినెట్ గా ఒక రియల్ ఎస్టేట్ కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం వచ్చేస్తోంది. ఎందరో కలల గమ్యం కళ్ల ముందుంచుతోంది. ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్నటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ రియాలిటీ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపేసేందుకు సిద్ధమైపోయింది. ఆగస్టు నెల మొత్తాన్ని హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ కు పండగగా మార్చేస్తోంది. ఇంతకు ముందునడు లేని విధంగా ఒకే నెలలో 3 గ్రాండ్ ప్రాపర్టీ షోలతో సిటీలోని రియాలిటీ జోరును మరో మెట్టు ఎక్కించేందుకు రెడీ అయిపోయింది. శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ కస్టమర్లకు ఉపయోగపడే విధంగా వెస్ట్, ఈస్ట్, నార్త్ ప్రాపర్టీలతో సిటీలోని 3 వైపులా వేర్వేరు ఈవెంట్ల నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. సిటీలో వెస్ట్ దిక్కున రియాలిటీ రంగానికి కొత్త జోష్ నింపుతూ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో హైటెక్స్ ప్రాంగణంలో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వెస్ట్ జోన్ ప్రాపర్టీస్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు. హలో వ్యూవర్స్, ప్రెసెంట్ మనం క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హైదరాబాద్ నిర్మాణ రంగం ప్రెసెంట్ ఎలా ఉందో చెప్తారా? ముఖ్యంగా చెప్పాలనంటే ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం, హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకంగా కూడా వెనుకంజ లేదనేది మనందరికి కూడా తెలిసిందే. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఇంకా అభివృద్ధి పదంలో ఉన్నాము. ఇప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తీసుకునే కొన్ని ప్రణాళికలు అవన్నీ కూడా నిర్మాణ రంగ అభివృద్ధికి దోహదపడతాయి అని చెప్పేసి అనుకుంటున్నాము. దానికి అనుగుణంగానే మేము కూడా కొన్ని కార్యాచరణలు చేస్తున్నాం. సో క్రెడాయ్ హైదరాబాద్ నుంచి మీరు ఫస్ట్ టైం 3 ప్రాపర్టీ షోలు ఒకేసారి కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా? కొత్తగా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు, దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నిర్మాణ రంగం ఎలా ఎదగబోతుంది అనే దాని మీద అందరికి తెలియజెప్పే విధంగా ముఖ్యంగా ఒకేసారి చెప్పాలనంటే ఒక నెల లోపల ఇంతవరకు ఏ అసోసియేషన్ కూడా ప్రాపర్టీ షో అనేది నిర్వహించడం జరగలేదు. దాంతో పాటు మేము కూడా ఎప్పుడు కూడా క్రెడాయ్ కూడా ఒక నెల లోపలే 3 places లో చాలా ఇబ్బంది మాకు కూడా ఆర్గనైజ్ చేయాలంటే. బట్ వీ థాట్ ఆఫ్ షో కేసింగ్ ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్
పొటెన్షియల్ అన్నమాట. అంటే హైదరాబాద్ లోపల ఏ రకంగా మనకి నిర్మాణ రంగం ఉంది, దానికి ఉన్న అవకాశాలు ఏంటిది, దాన్ని ఇంకా ముందు ముందు ఏ దిశ లోపల ఎదుగుతుంది అనే దాని మీద ఆగస్ట్ 2nd, 3rd, 4th కి హైటెక్స్ లో, 9th, 10th, 11th వచ్చేసి కొంపెల్లి శ్రీ కన్వెన్షన్ లో, తర్వాత 23, 24, 25 తారీఖులో వచ్చేసి ఉప్పల్ ఎలాంటి ల్యాండ్ ఉందన్నమాట. అక్కడ మేము సపరేట్ గా ఒక వెన్యూ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని కూడా ఫస్ట్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర బడ్జెట్ లోపల ప్రతిపాదించిన కొన్ని అలాట్మెంట్స్ నిర్మాణ రంగ అభివృద్ధికి అయితే మన హైదరాబాద్ అభివృద్ధికి చాలా దోహదపడబోతున్నాయి. ఓవరాల్ గా నిర్మాణ రంగం ఇంకా ఎదగాలనుకుంటే హౌ ద వే ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్ అనే దాని మీద ఇంకా కూడా ఆలోచనలు ఉన్నాయి గవర్నమెంట్ కి. మా ప్రాపర్టీ షో ద్వారా అవన్నీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి కన్వే చేస్తారు కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ ద బడ్జెట్. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం ఇంకార్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అయిన రమేష్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? క్రెడై ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? సో క్రెడై ప్రాపర్టీ షో అనేది అందరికీ తెలుసు, హైదరాబాద్ లో ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. మల్టిపుల్ బిల్డర్స్ ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు టు షోకేస్ దేర్ ప్రాపర్టీస్. ఈవెన్ కస్టమర్స్ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సచ్ ఎ లార్జ్ ప్లాట్ఫామ్. సో ఇందులో పార్టిసిపేట్ చేయడం ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. సో ఇంకార్ గ్రూప్ తరపు నుంచి ఏ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేస్తున్నారు? ఇన్కార్ లో కరెంట్లీ ఒక పెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నాం పటాన్చెరులో. ఒక పెద్ద లేక్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇది. 150 acre లేక్ పక్కన 32 acres లో 4000 అపార్ట్మెంట్స్ ఉన్న లార్జెస్ట్ కమ్యూనిటీ. బ్యాంగ్ ఆన్ ది ముంబై హైవే, ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ ఇన్సైడ్ 2 kilometers రేడియస్ లో ఉంటుంది. హైవే ఫేసింగ్, టాప్ నాచ్ లొకేషన్. మీరు పటాన్చెరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ వాకబుల్, హార్డ్లీ 2 minutes. అండ్ ఇట్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్. దీనిలో బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ లైక్ 70 lakhs నుంచి 1.2 crore వరకు 2 and 3 bedroom అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ కమర్షియల్ ఆస్పెక్ట్, అంటే ఒక పెద్ద 7 acre ఆఫ్ రీటైల్ స్పేస్ కూడా మేము బిల్డ్ చేస్తాము ఫ్యూచర్ లో. కరెంట్లీ 2 towers ఆల్రెడీ ఫినిష్డ్, హ్యాండ్ ఓవర్ కి దగ్గరలో ఉంది. 3rd tower 40 floor అపార్ట్మెంట్, అది 3 years లో హ్యాండ్ ఓవర్ చేస్తాము. పటాన్చెరులో ఉన్న అతిపెద్ద టౌన్షిప్స్ లో దిస్ ది ఫస్ట్ వన్. సో ప్రాపర్టీ షోని విజిట్ చేసిన కస్టమర్స్ కి ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారు? ఈ ప్రాపర్టీ షోకి వచ్చిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా అంటే మా దగ్గర మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే దీనికోసం స్పెషల్ గా డిజైన్ చేసింది ఏంటంటే లోయెస్ట్ డౌన్ పేమెంట్. చాలా మంది ఏంటంటే లోన్ ఎలిజిబిలిటీ ఉన్న హైయర్ డౌన్ పేమెంట్ చేయలేని వాళ్ళ కోసం 5% డౌన్ పేమెంట్, అంటే యూ కెన్ పే యాజ్ లో యాజ్ 5 lakhs అండ్ దెన్ బుక్ అన్ అపార్ట్మెంట్. తర్వాత ప్రీ EMI స్కీమ్స్ ఉన్నాయి. ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలుగుతాను అంటే ఐ హ్యావ్ 100% పేమెంట్ ప్లాన్. దిస్ ఈస్ ఆల్ రెరా అప్రూవ్డ్. ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ విజిట్ అవర్ స్టాల్. థ్యాంక్ యూ. 2024-25 రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఎంతో ఊరటివ్వడం ఖాయమని తెలుస్తోంది. హాయ్ వ్యూస్, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. హలో సార్. హలో సార్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది కదా, సో దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ రెండు రిలీజ్ అయిపోయినాయి. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటనేది ఇప్పటికి అందరికీ కొంత అవగాహన వచ్చి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చూస్తే చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ బిగ్ వే 1 crore హౌసెస్ కట్టడానికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లాగే చాలా చోట్ల ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్న చోట వర్కర్స్ కి అసలు అకామిడేషన్ అనేది ఉండదు. వాళ్ళకి రెంటల్ అకామిడేషన్ అనేది ఒక ప్రొవైడ్ చేయాలని చాలా మంచి స్కీమ్ ఇది. అదొక స్కీమ్ కూడా ప్రపోజ్ చేశారు. అది కాకుండా చాలా స్టేట్స్ లో, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ అవుతాయో అక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కూడా మంచి అవకాశం ఉంటుంది. అది కాకుండా PMRY స్కీమ్, అఫోర్డబుల్ హౌసింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తులో టేకప్ చేయబోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ విషయానికి వస్తే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కి దాదాపు 10,000 కోట్లు ప్రభుత్వం అలాట్ చేసింది. ఇదంతా కూడా చాలా మంచి పరిణామం. సో రాబోయే రోజుల్లో మనకి రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి చాలా ఆస్కారం ఉంది తెలంగాణలో. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం అమరావతికి దాదాపు 15,000 కోట్లు ఇచ్చారు. సో దాంతో మనకు ఒక కొత్త క్యాపిటల్ డెవలప్ అయ్యి అక్కడ కూడా డెవలపర్లకి చాలా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విలాసం అంటే ఇలాగే ఉండాలి,
ఇటువంటి చోట నివాసం ఉండాలి. అల్ట్రా మోడర్న్ లుక్, అప్డేటెడ్ ఫీచర్స్, అవుట్ స్టాండింగ్ ఎమ్యూనిటీస్, ప్రైమ్ లొకేషన్, ప్రీమియం లైఫ్ స్టైల్, ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుండాలి. డ్రీమ్ హౌస్ లావిష్ గా, స్పెషల్ గా ఉండాలనేది ప్రెసెంట్ జనరేషన్ చాయిస్. ప్రతి ఒక్క విషయంలో పర్ఫెక్ట్ గా, లగ్జరీ లివింగ్ అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ప్రాజెక్టులను డెవలప్ చేసే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో 3 దశాబ్దాలుగా తిరుగులేని జైత్రయాత్ర వాసవిది. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అన్నంతగా పేరు తెచ్చుకుంది. 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ కు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రమ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పట్టే విధంగా ఉంటాయి. డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నార్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్, ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. వాసవి అట్లాంటిస్ టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మెగా ప్రాజెక్ట్ అండి ఇది. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్గా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్ళకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్ళకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేసాం ఆర్కిటెక్చర్లీ. అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి దాని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్ కి అందివ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్ గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మా అని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్ట్ కు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్ తోని నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్ట్. ఈ రోజు కన్నా రేపటి అవసరాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు డిఫరెంట్ గా ఉంటాయి. అప్కమింగ్ ట్రెండ్స్ ఊహించని విధంగా ఉంటాయి. కస్టమర్ల ఆలోచన, రియాలిటీ రంగంపై గట్టి పట్టు, అలాగే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే రేపటి రోజున ట్రెండీగా మారే ఏరియాలను ఈ రోజే గుర్తించడం వీలవుతుంది. సరైన విజనరీ, డెవలప్మెంట్ స్కోప్ ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తిస్తే ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ చేయడం సాధ్యమైన నిరూపించినటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలోనైనా రాజేంద్ర నగర్ కు తిరుగులేదు. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. బుద్వేల్లో కొత్తగా ఐటీ పార్క్ తో పాటు గవర్నమెంట్ హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీస్ వాల్యూ చాలా బాగా పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నది తరహాలో డెవలప్ చేయాలని నిర్ణయించింది. మూసీ బ్యాక్ వాటర్ తో ఉండేటువంటి ఈసా నది సమీపంలో గిరిధారి సంస్థ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. దీంతో ఇక్కడ నివాసం అంటే ప్రగతి, ప్రశాంతత రెండు సొంతం చేసుకున్నట్టే. హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు వేగవంతం చేసింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా హైదరాబాద్ అభివృద్ధికి
10,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊతం ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది. హైదరాబాద్ లో ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి, హైదరాబాద్ కు ఎలాంటి డోకా లేదనేది 100% నేను నమ్ముతున్న నిజమది. సో హైదరాబాద్ కున్న కండిషన్, ల్యాండ్స్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్ 100% హైదరాబాద్ బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు హైదరాబాద్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేస్తారు. సో నేను చెప్పడం ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ కు ఎలాంటి డోకా లేదు. ప్రతి ఒక్కరు ల్యాండ్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి తీసుకోవాలనేదే నేను నా సూచన 100%. ప్రెసెంట్ గిరిదారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ #1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్-ఇన్ 1 year లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోనూ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ఎంతో ట్రెండింగ్ లో ఉండడమే ఈ సంస్థ సత్తా ఏంటో చాటి చెప్తుంది. మహబూబ్ నగర్ లో కొత్తగా న్యూ కలెక్టరేట్ కు దగ్గరలో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలుగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరీడియన్, ఎలైట్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తున్నారు. అలాగే షాద్ నగర్ లో వేదాంత, జడ్చర్ల వద్ద సీజన్ టౌన్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తున్నారు. సిటీకి సమీపంలోనే వికారాబాద్ వద్ద గిరిధారి సంస్థ DTCP అప్రూవల్స్ తో డెవలప్ చేసిన టాప్ ప్రాజెక్ట్ నిర్వాణ. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయినటువంటి శంకర్పల్లి వద్ద గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ టౌన్. అలాగే జహీరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. నాణ్యత, నవ్యత, నిబద్ధత ఈ 3 క్వాలిటీస్ ఉన్నటువంటి సంస్థ అంటే కస్టమర్లకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే సంస్థ రెప్యుటేషన్ ని పెంచుతుంది. ఆ రెప్యుటేషన్ కాల ప్రవాహాల్లో కాపాడుకుంటూ వస్తేనే మంచి బ్రాండ్ వాల్యూ దక్కుతుంది. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్ల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ SMR హోల్డింగ్స్. సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియాలో ఒకటైన కొండాపూర్ లో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ SMR వినయ్ ఐకానియా. 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రెడీ టు మూవ్ 2, 3 and 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ తో SMR వినయ్ ఐకానియా అందరికీ స్వాగతం పలుకుతోంది. 11 హై రైజ్ టవర్లతో 2550 మాస్టర్ ఫుల్లీ క్రాఫ్టెడ్ ఫ్లాట్స్ తో తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్ట్ లగ్జరీ లివింగ్ కు న్యూ బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా ఉంటుంది. మోడ్రన్ లివింగ్ కు మరింత సొబగులద్దుతో లగ్జరీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ హైదరాబాద్ సిటీకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టును డెవలప్ చేయడంలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థ SMR హోల్డింగ్స్. లైఫ్ లోని బ్యూటీకి, హ్యాపీనెస్ అండ్ లగ్జరీ లివింగ్ కు ఎక్స్పీరియన్స్ యాడ్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ వస్తోంది. హైదరాబాద్ సిటీలోనే హై అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీల్లో అత్యంత పెద్దదిగా నిలిచేలా SMR వినయ్ ఐకానియాను తీర్చిదిద్దింది. రెడీ టు మూవ్ ఇన్ లగ్జరీ ప్రాపర్టీలతో ఐకానియా స్వాగతం పలుకుతోంది. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. సూపర్ లొకేషన్స్ లో సార్ మీవి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకానియా ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. లొకేషన్ స్పెషాలిటీ ఏంటి? ఐకానియా ప్రాజెక్ట్ మేము లాస్ట్ 5-6 నుంచి కంటిన్యూ దాన్ని చేస్తూ వస్తున్నాము. ఎందుకంటే వేరియస్ టవర్స్, వేరియస్ ఫేజెస్ కంప్లీట్ చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ ఒక 1500 ఫ్యామిలీస్ దాంట్లో ఆక్యుపై చేశారు. అండ్ కంటిన్యూస్ ఎవ్రీ మంత్ మినిమం ఒక 100 ఫ్యామిలీస్, 120 ఫ్యామిలీస్ ఆక్యుపై చేస్తుంటారు. బికాస్ నెంబర్ ఆఫ్ టవర్స్, హ్యాండింగ్ ఓవర్స్, ప్రాసెస్, ఫినిషెస్ చేస్తూ వస్తున్నాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ IT ఎంప్లాయీస్ బట్ ఇట్ ఆల్సో సూట్స్ ఫర్ ద వేరియస్ వాక్స్ ఆఫ్ పీపుల్. డాక్టర్స్ కానివ్వండి, కన్సల్టెంట్స్ కానివ్వండి, జడ్జెస్ ఉన్నారు అండ్ బ్యూరోక్రాట్స్. ఈవెన్ వీ హావ్ లాట్స్ ఆఫ్ IAS, IPS, IRS, వేరియస్ టాప్ బ్యూరోక్రాట్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఇటు మీకు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాక్సెసిబిలిటీ కానివ్వండి, అండ్ స్కూల్ జోనింగ్ కానివ్వండి, అండ్ అట్ సేమ్ టైమ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ టు ఎయిర్పోర్ట్ కానివ్వండి, టు గో టు ఓవరాల్ కానివ్వండి. అఫ్ కోర్స్ ఎట్లాగా IT అయితే సరౌండింగ్ మొత్తం IT కాబట్టి అంటే ఇన్ని విధాల అక్కడ ఫెసిలిటీస్ ఉండడము, ప్రాజెక్ట్ కు 2 sides 100 feet రోడ్స్ ఉండడము, సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్, ఎగ్జిట్స్, యాక్సెస్ ఉండడము, వీటన్నింటి పాయింట్ ఆఫ్ లో యాక్చువల్లీ దట్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ట్విన్ సిటీస్. అంటే నా ప్రాజెక్ట్ నేను చెప్పుకోవడం కాదు, దట్ ఈస్ యాక్చువల్లీ ద వాట్ పబ్లిక్ సేస్. ఈవెన్
సమ్ ఆఫ్ ద మంచి ప్రాజెక్ట్స్ నుంచి కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మన ప్రాజెక్ట్లో ప్రాపర్టీ తీసుకొని ఇందులో ఉంటున్నారు. ఐ కెన్ సే దిస్ ప్రాజెక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ గెటింగ్ ఎ ఫెంటాస్టిక్ అప్రిషియేషన్ ఫర్ ద ఫ్యామిలీస్ హు ఆర్ స్టేయింగ్ ఆల్సో. రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో దాదాపు 24 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో క్యాసా క్యారినో ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. టీఎస్పీఏ జంక్షన్ కు అతి చేరువలో చక్కటి ఎన్విరాన్మెంట్ లో హైదరాబాద్ లో బెస్ట్ టౌన్షిప్ గా ఈ విల్లా ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. ఆనందాలు వెల్లివిరిసే చోట, సంతోషం ఆకాశాన్ని తాకే చోట, కుటుంబంతో సహా మర్చిపోలేని మధుర స్మృతులెన్నో దాచుకునే చోట మీ ఆశలకు మరింత అందాన్ని జోడిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రముఖ రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం మోకిలా అంటే నిఖిలా అంటే మోకిలా అన్న రేంజ్ లో ఈ సంస్థ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో మోడర్న్ లైఫ్ స్టైల్ కి తగ్గ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. లొకేషన్ పరంగా రాయల్ పెవిలియన్ కు తిరిగే లేదు. నియోపోలిస్ కు కేవలం 10 నిమిషాల డ్రైవ్ లో ఉండడం రాయల్ పెవిలియన్ కు తిరుగులేని అసెట్. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? గుడ్. సార్, ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ అసలు రాయల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ కస్టమర్స్ కి ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తున్నారు? మనం ఏదైనా ఒక నేమ్ చూస్ చేసే ముందు దాంట్లో ఏమి ఇస్తామో చూసి జనరల్ గా నేమ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నక్షత్రం ప్రకారం మనం పిల్లలకి పేరు ఎలా పెడతామో అలాగే ప్రాజెక్ట్ కూడా పేరు ఇవ్వడం జరుగుతుంది. దీనికి రాయల్ పెవిలియన్ ఎందుకు పెట్టామంటే ఇందులో ఉన్నటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చాలా రాయల్ గా, లగ్జరీగా, కంఫర్ట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది 4 బ్లాకులుగా కాంప్లెక్స్ గా కడుతున్నాం మనం ఏబిసిడి. దీనికి 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం. అంటే ట్విన్ క్లబ్ హౌస్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు. ట్విన్ క్లబ్ హౌస్లు ఇవ్వటమే కాకుండా రెండింటిలో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం. 2 స్విమ్మింగ్ పూల్స్ కూడా టెర్రస్ మీద ఇస్తున్నాం. అలాగే టెర్రస్ కాఫీ షాప్ ఇస్తున్నాం. టెర్రస్ సినిమా పెడుతున్నాం. అంటే ఇవన్నీ రేర్ ఫెసిలిటీస్ అనమాట. మీరు బూత్ అద్దం పెట్టి వెతికినా కూడా 100% ప్రాజెక్టులు ఇలాంటివి ఉండవు. అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 క్లబ్ హౌసెస్ టెర్రస్ మీద కూడా టెర్రస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే గడిచిన పాండమిక్ సిచ్యువేషన్ లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. క్లోజ్డ్ సర్క్యూట్ లోనే కాకుండా ఓపెన్ ఎయిర్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో టెర్రస్ మీద కూడా ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఏరియాని మనం ఓపెన్ జిమ్ గానీ, పార్టీ ఏరియా గానీ, అలాగే లేడీస్ కిట్టి జోన్ గానీ, సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ గానీ టెర్రస్ మీద ఇవ్వడం జరుగుతుంది. మనం ఇవన్నీ కూడా ఎడిషనల్ ఫీచర్స్ అనమాట. ఈ ఎడిషనల్ ఫీచర్స్ తో పాటు 2 క్లబ్ హౌస్ లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ కవర్ అయ్యేటట్టు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ని డిజైన్ చేసాం, బ్యాంక్ డిజైన్ చేసాం, రెస్టారెంట్ డిజైన్ చేసాం, స్పా డిజైన్ చేసాం, 2 ఏసీ జిమ్లు వస్తున్నాయి మనకి. వీటితో పాటు క్లబ్ హౌస్ లో 3 మల్టీపర్పస్ హాల్స్ వస్తున్నాయి. యాంపీ థియేటర్ వస్తుంది బయట. తర్వాత మళ్ళీ కిట్టి పార్టీ రూమ్ ఇస్తున్నాం, సీనియర్ సిటిజన్ రూమ్ ఇస్తున్నాం, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాం. అంటే ఒక కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల వ్యక్తులకి అందుబాటులో ఉండే అన్ని రకాల ఫెసిలిటీస్ ని కూడా గుర్తించి డిజైన్ చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 24-25 రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేటట్లుగా కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎన్సిడి సంస్థల నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో అమరావతికి మరియు పోలవరానికి పెద్ద ఎత్తున కేటాయింపులు ఇవ్వటం కూడా చాలా శుభసూచకం. దీనివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా రియల్ ఎస్టేట్ రంగం మరియు ఇతర రంగాలలో అభివృద్ధి పథకంలో దూసుకుపోతాయని చెప్పడంలో సందేహం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. లగ్జరీ ప్రాజెక్ట్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం నిఖిలా సంస్థ స్పెషాలిటీ. ఈ సంస్థ లేటెస్ట్ గా శంకర్పల్లి వద్ద ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గా వివాంత గ్రీన్ మెడోస్ ను లాంచ్ చేసింది. హెచ్ఎండిఏ రేరాతో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో గ్రీన్ మెడోస్ ను డెవలప్ చేస్తున్నారు. కంఫర్ట్
అండ్ కన్వీనియన్స్ కు హ్యాపీనెస్ తోడైతే లైఫ్ సూపర్ గా ఉంటుంది. కాంక్రీట్ జంగల్లా తయారైనటువంటి నేటి సిటీ లైఫ్ లో హ్యాపీనెస్ కరువైపోయింది. లైఫ్ స్టైల్లో లైఫ్ మిస్ అయిపోయింది. ఇటువంటి తరుణంలో ఈ చుట్టూ ఉండే ప్రపంచాన్ని మరింత అందంగా ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ఫ్యూచర్ లో వచ్చే నీడ్స్ కూడా ఇప్పుడే ఫుల్ఫిల్ చేస్తూ హైదరాబాద్ బెస్ట్ గా నిలిచేటువంటి ప్రాపర్టీస్ ని డిజైన్ చేస్తోంది ఈ సంస్థ. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్డ్ కోర్స్ తో సహా 100+ అమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. సిటీ లైఫ్ స్టైల్ కు న్యూ డెఫినేషన్ ఇచ్చేలా ట్రెండీ ప్రాజెక్టులు డిజైన్ చేసే రియాలిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. భాగ్యనగరానికి మణిహారాల్లా నిలిచే విధంగా ఐకానిక్ గా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బహదూర్ పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్టుగా నార్త్ వేవ్ ను తీర్చిదిద్దుతోంది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్. ప్రైమార్క్ నార్త్ వే ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ చెప్తారా? ఈ నార్త్ వేవ్ ఏంటంటే 13.5 acres లో 1026 యూనిట్స్ 14 బ్లాక్స్ ఉందండి. సో ఫేజ్ 1 లో 7 బ్లాక్స్, ఫేజ్ 2 లో 7 బ్లాక్స్ చేస్తున్నాం. ఫేజ్ 1 లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ 1 క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ 2 లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్. ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి. 100+ అమ్యూనిటీస్ తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్ లో ఉన్న అమ్యూనిటీస్ తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా 100+ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది. సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేశామండి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్ లో లొకేట్ అయింది. ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. సో ఐటీ కారిడార్ కూడా అరౌండ్ 45 minutes డ్రైవ్ తో చాలా నియర్ బై. ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఈ నార్త్ వేవ్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ ని యాడ్ చేసి మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. సో ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ గురించి కొంచెం బ్రీఫ్ గా హైలైట్స్ చెప్పండి. ఇది ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ 2020 జూన్ లో స్టార్ట్ చేసామండి. ఇది 5 acres ప్రాజెక్ట్. సో 5 acres లో 5 blocks అండ్ 10 floors ఈచ్ బ్లాక్ చేసాము. ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ఒక 1 acre కంప్లీట్ గా అమ్యూనిటీస్ కి వదిలేయటం జరిగింది. సో ఎక్కువ గ్రీనరీతో వెరీ అడ్వాంటేజెస్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ December 2024 లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ గుండ్లపోచంపల్లిలో ఉన్న ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఓఆర్ఆర్ అండ్ మెదక్ ఎగ్జిటిక్ కానివ్వండి ఆర్ మేడ్చల్ ఎగ్జిటిక్ కానివ్వండి, ఇట్ ఈస్ వెరీ నియర్ బై అండ్ కొంపల్లికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నిజామాబాద్, మేడ్చల్ వీళ్ళంతా కూడా వెరీ నియర్ టు దోస్ లొకేషన్స్. కండ్లకోయ ఐటీ పార్క్ కూడా చాలా నియర్ బై అండ్ మోర్ సీడ్ కంపెనీస్ ఎక్కువగా లొకేట్ అయి ఉన్న లొకేషన్ అంటారు. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.